మొదట కృప నిన్ను అనుమతించింది, 2 కృప నిన్ను వెంబడించింది, 3వది పశ్చాత్తాపడి కృప. ఆ కృప ఎప్పుడు పశ్చాత్తాపడిందంటే యోనా పశ్చాత్తాపడినప్పుడు. దేవుడు వారి క్రియలు చూశాడంటే, పశ్చాత్తాపడిన వాడై వారికి చేయుదునను తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. నీ క్రియలు మారాలి. ఈ రోజున క్రియలు మారి నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నీ మీద పశ్చాత్తాపడి నీ కీడు గాని, నీ శోధన గాని, నీ ప్రతి పరిస్థితులు గాని ఆయన మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మోసం చేయడం మానేసావని క్రియలో చూపించాలి, గొడవ పడటం మానేసావని నువ్వు చూపించాలి, గ్రూపిజం మానేసావని చూపించాలి, ఇంట్రెస్ట్ తీసుకుని అవతలను మోసం చేసేది మానేసావని దేవుడికి చూపించాలి, కపట భక్తి మానేసానని చూపించాలి దేవుడికి. నోటి మాటలు కాదు. ప్రభు అన్నాడు, నేను వారి క్రియలు చూచిన తర్వాత అప్పుడు నేను చెప్తాను, నేను కీడు పంపిస్తాన్న దాన్ని నేను మానేస్తున్నాను అన్నాడు దేవుడు.